మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే 2 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పయనం అవ్వడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అయితే 3 కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పులకు సంబంధించి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చలేదు. దీంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఈ అంశాలపై అధిష్టానంతో కీలకంగా చర్చలు జరుపుతారు అని తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ముఖ్యంగా అంటే ఈ భేటీతో ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి అదేవిధంగా మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే చూసినా మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి కూడా ఢిల్లీలో ఉంటున్నారు. నిన్న ఇవాళంతా కూడా ఆయన అక్కడే ఉన్నారు. ప్రధానంగా 3 మంత్రులు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శాఖ కేటాయింపు కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో అయితే 1, 2, 3, 4 శాఖలకు సంబంధించినటువంటి శాఖలు కూడా ఆయా మంత్రుల దగ్గర పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. సో ఆ మార్పు చేర్పులకు సంబంధించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి నేపథ్యంలోనే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నటువంటి దానిపైనే ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం ఉంది. ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏదైతే ఈ మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో విషయంలో సెన్సిటివ్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల దగ్గర మంత్రులకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, కొత్త వారికి ఎటువంటి మంత్రి శాఖలు ఇవ్వాలని చెప్పేసి దానిపైనే ప్రస్తుతం కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. వీటితో పాటు మనం చూసాం, 3 మంత్రులకు కొత్తగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే సుదర్శన్ రెడ్డితో పాటు ఎస్టీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. సో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎటువంటి ప్రాతినిధ్యం అటు పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఎట్లా అకామిడేట్ చేయాలనే పైన కూడా అధిష్టానం వద్ద తర్జన నడుస్తుంది. ఈ నేపథ్యంలో చీఫ్ విప్ కావచ్చు, 2 విప్పులు కూడా ఖాళీ అయ్యాయి. అయితే అశోక్, ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ముఖ్యంగా పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏ శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా మార్పులకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎవరివి మారేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఆ డిస్కషన్స్ ఎలా ఉన్నాయి పార్టీలో? ఇక మనం చూస్తున్నాం, ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం దగ్గర అయితే విద్యుత్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి 2 కూడా చాలా కీలకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి గత కొన్ని నెలలుగా అయితే మార్పు జరుగుతున్నటువంటి ఒక చర్చ నడుస్తుంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరే 2 కీలకమైన శాఖలు, ఇరిగేషన్ శాఖ, సివిల్ సప్లై. దాంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర చూసినట్టు 4 శాఖలు ఉన్నాయి. అందులో రెవెన్యూ, హౌసింగ్ అనేది చాలా కీలకంగా మారింది. ఇందులో మార్పు చేర్పులు ఉంటాయన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ప్రధానంగా సీఎం దగ్గర ఏదైతే విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రి, అలాగే మైన్స్ సంబంధించినటువంటి ఈ శాఖలకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ ఇవి కూడా సీఎం దగ్గర ఉన్నాయి. సో ఆ శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి మార్చి సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలను ఇక్కడ కేటాయిస్తారా, లేదంటే కొత్త వారికి ఎటువంటి అవకాశాలు ఇస్తారనే పైన ప్రధానంగా చర్చ ఉంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇది చాలా సెన్సిటివ్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన పార్టీ పదవులకు సంబంధించి నిన్న సాయంత్రం ఒక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో 2-3 అంశాలు అయితే మనకు కనిపిస్తాయి. ఒకటి, ఎమ్మెల్యేలకు సంబంధించి పదవులు అంటున్న పరిస్థితుల్లో వారికి చీఫ్ విప్పులు 2 అవకాశం ఉంది. అలాగే పార్టీ పరంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ పైన కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది. సో ప్రధానంగా పోర్ట్ఫోలియోల అంశం కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, అలాగే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించి కూడా ముందుగా పెద్ద ఎత్తున కూడా మార్పులు వాటికి సంబంధించి మాట్లాడుకున్నటువంటి క్రమంలో ప్రముఖంగా ఎవరి పేర్లు ఉన్నాయి అశోక్? హలో అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి మనం చూస్తున్నాం, ఏదైతే మధ్యవర్గ విస్తరణకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆయనతో పాటు అంటే ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఉన్నారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ముస్లిం, ఒక ఓసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి ఒక అంచనా కనిపించింది. సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తూ, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. సో ఆ 4 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి బెర్తింగ్ కావచ్చు, అలాగే చీఫ్ విప్, 2 విప్పులు కావచ్చు, మంత్రికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోల విషయంలో కూడా చాలా సీరియస్ గా చర్చ నడుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పటికే పార్టీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ప్రకటించింది.
సో ఎన్నికల ముందు ప్రభుత్వానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మీనాక్షి నటరాజన్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమవుతుంది. సో ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రస్తుతం మంత్రి పదవులకు సంబంధించి కూడా కేటాయింపు జరిగింది. ఆ కోణంలోనే ప్రస్తుతం అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకే ఈ పదవులకు సంబంధించినటువంటి తర్జన భర్జన నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మినిస్టర్ సీనియర్ గా ఉన్నటువంటి సిడబ్ల్యూసీ నేతగా ఉన్నటువంటి ఏదైతే గతంలో రేవంత్ రెడ్డికి ముందు టీపీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా విషయాలు తెలుసు కనుక సో ఆయన సలహా సూచనలు తీసుకునేందుకే అర్జెంట్ గా ఢిల్లీకి పిలిపించారు. సో ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమావేశం అవుతారు. ఇతర ఏఐసీసీ నేతలు కూడా పాల్గొని ఈ పదవులకు సంబంధించి ఇవాళ రాత్రి లేదంటే రేపటిపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జోష్న. ఓకే, రైట్ అశోక్, చూడాలి మరి శాఖల కేటాయింపు ఏ విధంగా ఉంటాయి, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్స్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మేబీ ఢిల్లీలో జరిగేటువంటి ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.